ఉన్నాయి. ఇది వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క ఉద్యోగస్తుడు ఏ ఒక్క కార్మికుడు సుఖంగా లేరు, సంతోషంగా లేరు. అందుకని ఈ సన్ని చేపెట్టమని చెప్పి నీకు సందర్భంగా తెలియజేస్తున్నా. మనమేం గొంతున్న కోరికలు కోరడం లేదు. మనమేమి గొంతున్న కోరికలు కోరడం లేదు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు గతంలో మనకి ఇందులో ఉన్నటువంటి మన మిత్రులు లక్ష్మణరావు సంఘాన్ని ప్రతి పాయింట్ని విశ్లేషించి చెప్పారు. అవన్నీ కూడా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందా లేదా? మరి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీకు ఉద్యోగస్తులకి న్యాయం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి హామీని తొందరలో తొక్కి ఇవ్వనని చెప్పి నిర్లక్ష్యంగా నది రోడ్డు మీదకి మనల్ని నెట్టి ఈ రోజు సమీకరణాన్ని పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె తెంచాలా ఉంచాలని చెప్ప మీరే నిర్ణయం చేయాల. మనమేమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు అల్టిమేటం ఇచ్చి ప్రభుత్వానికి ఇప్పటికిప్పటికే రిప్రజెంటేటివ్ చేసి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడే రాయబారం కలిపి అయ్యా మా సమస్యలు మీరే చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మాకు మెరుగులతో కూడినటువంటి లీవులు ఇవ్వాలని చెప్పింది, మాకు రిటైర్మెంట్ వయసు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పింది, వయో పరిమితి పెంచాలని చెప్పారు, అలాగే మాకు కారు నియామకాలు ఉండాలని చెప్పారు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, పర్మినెంట్ చేస్తామని చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు, ప్రతి నెల 1వ తేదీకి జీతాలు ఇస్తామని చెప్పారు. ఒక్కటైనా అమలు అయ్యిందా? ఒక్కడు కూడా అమలు కాలే. 4.5 ఏళ్ల పాటు ఈ ముఖ్యమంత్రిని మన సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులు అన్ని కేటగిరీలో పనిచేస్తున్నారు కాబట్టి మన ఉద్యోగ మిత్రులందరూ కూడా మన కలవడకపోతే మధ్యలో గోడలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణరెడ్డి ఒక గోడ, ఇంకొక మంత్రి ఒక గోడ, చీఫ్ సెక్రటరీ కూడా, ప్రధాన కార్యదర్శి కూడా, కమిషనర్ కూడా. ఉదయం 10 గంటలకి కమిషనర్ పోతే చీఫ్ సెక్రటరీ పోతే రాత్రి 8 వరకు అపాయింట్మెంట్ దొరికేది కాదు. అయ్యా మా సమస్యలు చెప్పుకుంటాం, మా కష్టాలు చెప్పుకుంటాం. పాదయాత్ర సందర్భంగా మా దగ్గరికి వచ్చాడు, మా తల మీద చేతి పెట్టాడు, మా సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పాడు, మా హక్కుల పరిష్కారం చేస్తానని చెప్పాడు, మమ్మల్ని నమ్మించాడు, మమ్మల్ని నెట్టేట ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజమా కాదా? సమస్యల పరిష్కారం చేస్తానని చేయడని చెప్పి మీ కరోనాకి వచ్చా మా పర్మిషన్ అని చెప్పి అడిగితే పోలీసులు పెట్టి నిర్లక్ష్యంగా మనల్ని నడు మీద నెట్టే పరిస్థితి. మనమేమి రౌడీలా, దొంగలమా? మనమేమి ప్రభుత్వ ఖజానాన్ని దోచుకొస్తున్నామా? కష్టపడుతున్నాం. ఈరోజు అన్ని కేటగిరీల్లో సమకూర్చి మన సమటిని పెట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తే మనల్ని దొంగలుగా దుస్తులుగా ఇలా ముద్ర వేసి రోడ్డు మీదకి నెట్టిన ఎంతవరకు న్యాయం అని చెప్పి సిఐకి ప్రశ్నిస్తుంది. అందుకని ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులు కాదు, ఈ పక్కన అంగన్వాడీలు సుప్రీంకోర్టు చెప్పిన అంగన్వాడీ గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అలా నిమిత్తు అమ్మా మీ కష్టాలు ఉన్నాయి, మీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తెలంగాణ గంట 1000 రూపాయలు ఆనందిస్తానని చెప్పారు. తెలంగాణలో 13,550 రూపాయలు ఉంది. మరి తెలంగాణ గంట అదనం అంటే ఈరోజు 14,550 రూపాయలు అంగన్వాడీకి రావాలా? ఈరోజు 12వ రోజు సమ్మె జరుగుతుంది. ఈరోజు వాళ్ళకి అనేక హక్కులు ఎవరో లేదు. సాక్షి పత్రిక పెట్టుకుని తప్పుడు ప్రచారం చేసి సమ్మెను విరమించకపోతే 130,000 మంది అంగన్వాడీని నిర్లక్ష్యంగా తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ తాటాకు సభ్యులకి ప్రజలు పోరాడుతూ చేసుకుంటామని చెప్పి అంగన్వాడీలు పోరాడుతున్నారు. అదే సత్తువ, అదే తెగువ ఈరోజు సమర శిక్ష ఉద్యోగస్తులు కూడా ప్రదర్శించాలి. ప్రభుత్వం కానీ ఉద్యోగస్తులతోని కార్మికులతోని పెట్టుకునేదే ప్రభుత్వం మనుగడ సాధించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక ప్రభుత్వాలు మారాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి సంగారెడ్డి, ఎన్టీ రామారావు, మర్చల్ జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి 17 మంది ముఖ్యమంత్రులు చూశాం. నువ్వు మాకు లెక్క కాదు. ఉద్యోగస్తులతో పెట్టుకుంటున్నావు, కార్మికులతో పెట్టుకుంటున్నావు, కష్టజీవులతో పెట్టుకుంటున్నావు. ఎవరితోనైనా పెట్టుకో. చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి మేధావులైనటువంటి మాతో పెట్టుకుంటే నీ సంగతి ఏదో తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఏం రాగం వచ్చింది?
ఇది జగనన్నగా పుట్టినరోజు కానుకట వాలంటీర్లకు 750 రూపాయలు జీతం పెంచారు. తప్పలేదు. వాలంటీర్లు కూడా ఈరోజు కష్టపడుతున్నారు. వాలంటీర్లు అని పేరు చెప్పి ఈరోజు శ్రమణాల దోచేసే పరిస్థితి ఉంది. పంచండి లేదు. కానీ మేము తెల్లవారితే అనేక డ్యూటీలు చేస్తున్నాం. ఈరోజు పిల్లలకు పాఠాలు చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలకి అవార్డులు వచ్చినా ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగస్తుల యొక్క కష్టము తప్ప ఇంకోటి కాదని చెప్పి అడుగుతున్నాం.